ఇక వార్ బ్రేకింగ్ చూద్దాం. పాక్ ఆర్మీ చీఫ్ అసీం మునీర్ ఇండియాతో యుద్ధం కోరుకుంటున్నారు. పాక్ సైన్యాన్ని బలూచ్ ఆర్మీ పాక్ తాలిబన్లు ఊచకోతకు వస్తున్నారు. బలూచిస్తాన్ పఖ్తూన్ఖ్వా ప్రావిన్స్ లో సైనికులను ఆర్మీ చీఫ్ కాపాడుకోలేకపోతున్నారు. అసీం మునీర్ రాజీనామా చేయాలంటూ పాకిస్తాన్ లో నిరసనలు కొనసాగుతున్నాయి. పదవిని కాపాడుకునేందుకు ఇండియాపై యుద్ధానికి రావాలని అసీం మునీర్ కోరుకుంటున్నట్లుగా కనిపిస్తోంది. భారత్తో యుద్ధం పేరుతో పాకిస్తానీల భావోద్వేగాలతో ఆర్మీ చీఫ్ ఆడుకుంటున్నారు. పాకిస్తాన్ ప్రయోజనాల కన్నా వ్యక్తిగత ప్రయోజనాలను చూసుకుంటున్నారు. అసీం మునీర్పై రోజు రోజుకు తిరుగుబాటు పెరిగిపోతోంది. ప్రజాస్వామ్యాన్ని కాలరాస్తున్నాడంటూ పాకిస్తాన్లో హోర్డింగ్లు కనిపిస్తున్నాయి. పాక్ ఆర్మీ చీఫ్ అసీం మునీర్ ఇండియాతో యుద్ధం కోరుకుంటున్నారు. పాక్ సైన్యాన్ని బలూచ్ ఆర్మీ పాక్ తాలిబన్లు ఊచకోతకు వస్తున్నారు. బలూచిస్తాన్ పఖ్తూన్ఖ్వా ప్రావిన్స్ లో సైనికులు ఆర్మీ చీఫ్ కాపాడుకోలేకపోతున్నారు. అసీం మునీర్ రాజీనామా చేయాలంటూ పాకిస్తాన్ లో నిరసనలు కొనసాగుతున్నాయి. పదవిని కాపాడుకునేందుకు ఇండియాపై యుద్ధం చేయాలని అసీం మునీర్ కోరుకుంటున్నట్లుగా కనిపిస్తోంది. భారత్తో యుద్ధం పేరుతో పాకిస్తానీల భావోద్వేగాలతో ఆర్మీ చీఫ్ ఆడుకుంటున్నారు. పాకిస్తాన్ ప్రయోజనాల కన్నా వ్యక్తిగత ప్రయోజనాలను చూసుకుంటున్నారు. అసీం మునీర్పై రోజు రోజుకు తిరుగుబాటు పెరిగిపోతోంది. ప్రజాస్వామ్యాన్ని కాల రాస్తున్నాడంటూ పాకిస్తాన్లో హోర్డింగ్లు కనిపిస్తున్నాయి. మా ఇన్పుట్ ఎడిటర్ రాజేందర్ పూర్తి సమాచారం అందిస్తారు. రాజేందర్, ఖచ్చితంగా మీరు చెప్పినట్టు భారత్ పాకిస్తాన్ మధ్య రోజు రోజుకు ఉద్రిక్తలు అనేవి పెరుగుతూనే ఉన్నాయి. ఒకవైపు పాక్ మన దేశం సైన్యంపై కవ్వింపు చర్య నియంత్రణ రేఖల వంట ఇప్పటికే కవ్వింపు చర్యలో పాల్పడుతున్న దానికి ధీటుగా మన సైన్యం తిప్పికొడుతుంది. వాస్తవానికి ఒకవైపు ఏదైతే భారత్ వ్యూహాలు ఎత్తుగడలు అర్థం చేసుకోలేక పాకిస్తాన్ ఉక్కిరిబిక్కిరి అవుతుంది. ఈ నేపథ్యంలోనే ప్రపంచ దేశాల మద్దతు కోసం వారు పాక్ ప్రధాని ఇప్పటికే మంతనాలు సాగిస్తున్నారు. వాళ్ళ హైకమిషనర్ అంబాసిడర్తో చర్చలు జరుపుతున్నారు. ఇప్పటికే చైనా, యుఏఈ అదేవిధంగా గల్ఫ్ దేశాలతో ఇప్పటికే ఆయన పర్యటించారు. ఈ నేపథ్యంలోనే మన రక్షణ రంగంలో సంబంధించి ఆయుధ సంపత్తిలో చూసినట్లయితే పాకిస్తాన్ చాలా వెనుకబడిందని చెప్పవచ్చు. అటు నేవీ, వాయు, ఆర్మీ ఈ బలంగా అంటే బలాబలాలు చూసుకున్నట్లయితే మనకంటే చాలా పాకిస్తాన్ వెనుకబడుతుంది. అయినా ఇప్పుడు తాజా పరిణామ నేపథ్యంలో గత నెల 22వ తేదీన పహల్గామ్లో ఉగ్రదాడి 26 మంది పొట్టన పెట్టుకున్నటువంటి నేపథ్యంలోనే ఏ విధంగా భారత్ స్పందిస్తుంది అనేటువంటి వ్యూహాలు అంతుచిక్కక వారు రకరకాల ఎత్తుగడలకు పాల్పడుతున్నామని చెప్పవచ్చు. మన వాణిజ్యపరంగా జలపరంగా ఇప్పటికే కఠినమైన ఆంక్షలు భారతదేశం తీసుకున్న నేపథ్యంలో పాకిస్తాన్ ఉక్కిరిబిక్కిరి అవుతుంది. ఆర్థిక పరంగా కూడా వారు దెబ్బ కొట్టాల లక్ష్యంలో ఉన్నట్టు కూడా మనకు స్పష్టంగా సంకేతాలు ఉన్నటువంటి నేపథ్యంలో వారు ఏం చేయాలో దిక్కుతోచిన పరిస్థితిలో పాక్ ఉన్నట్టు కూడా మనకు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ఈ విధంగా ఉన్నట్లయితే మరోవైపు పాక్ ఆర్మీ చీఫ్ మాత్రం అసీం మలిక్ మాత్రం యుద్ధం చేసేందుకే తహతహలాడుతున్నట్టు కూడా వారి అడుగులు బట్టి మనకు తెలుస్తుంది. ఒకవైపు నియంత్రణ రేఖ వెంట ఇప్పటికే భారత బలగాలపై కాల్పులు జరుపుతున్నారు. మరోవైపు దొంగచాటుగా మన దేశంలోనికి వారి ఆయుధాలను పంపించే ప్రయత్నం చేస్తున్నారు. వారి వాహనాలు కూడా పంపించే ప్రయత్నం చేస్తున్నారు. రాజస్థాన్ వద్ద ఇప్పటికే మన దేశ సైన్యం వారి రేంజర్ను అదుపులో తీసుకున్నది. అంటే పాకిస్తాన్లో జరిగే పరిణామాలు చూసినట్లయితే ఇప్పటికే బెలూచిస్తాన్ అదేవిధంగా పాక్ తాలిబాన్లు ఇద్దరు కూడా ఆ దేశ సైన్యంపై దాడులు చేస్తున్నారు. ఊచకోతలు కోస్తున్న సంఘటనలు కూడా మనం చూస్తున్నాం. ఈ నేపథ్యంలోనే పాక్ ఆర్మీ చీఫ్ దాన్ని కట్టడి చేయలేక ఉన్నటువంటి పరిస్థితి నెలకొంది. అంటే ఆ దేశంలోనే ఏర్పడేటువంటి తిరుగుబాటును బెలూచిస్తాన్ ఆర్మీ అదేవిధంగా పాక్ తాలిబాన్ చేసేటువంటి ఆందోళన సైనిక ఊచకోతలను అదుపులో చేయలేని పరిస్థితుల్లో ఉన్నటువంటి పాక్ ఆర్మీ చీఫ్ మాత్రం మన దేశంతో యుద్ధం చేసేందుకే ఆయన అడుగులు వేసినట్టుగా మనకు తెలుస్తుంది. అయితే ఏదైతే ఇప్పటికే బెలూచిస్తాన్ అదేవిధంగా పఖ్తూన్ఖ్వా ప్రావిన్స్ లాంటి ప్రాంతాలలో జరిగేటువంటి తిరుగుబాటు అదుపు లేనటువంటి ఆరోపణలు ఆ దేశ పాక్ ఆర్మీ చీఫ్ ఎదుర్కొంటున్న సంఘటనలు కూడా
మనకు తెలిసిన విషయం నేపథ్యం. ఈ నేపథ్యంలోనే వ్యక్తిగతంగా ఆయన ప్రజలు తప్ప దేశ ప్రయోజనాలు కాపాడలేకపోతున్నాడని చెప్పేసి పాకిస్తాన్ ప్రజలు ఇప్పటికే వారి పాక్ ఆర్మీ చీఫ్ మాలిక్ పై ఇప్పటికే తీవ్ర వ్యతిరేకత నెలకొంది. రాజేందర్, ఆ దేశ ఆర్మీ చీఫే దేశ ప్రజల్ని కాపాడుకోలేని పరిస్థితి వచ్చింది. దేశ ప్రజలు కూడా ఇప్పుడు అతనిపైన తిరుగుబాటు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మరి ఏంటి మునీర్ పరిస్థితి ఏమవ్వచ్చు? ఖచ్చితంగా, ఎందుకంటే సొంత దేశానికి సంబంధించి వారే పాక్ దేశ ఆర్మీ చీఫ్పై నిరసన తెలిపే ప్రయత్నాలు, ఫ్లెక్సీలు పెట్టే ప్రయత్నాలు కూడా చేస్తున్న నేపథ్యంలో వ్యక్తిగత ప్రయోజనాలకే ఆర్మీ చీఫ్ పాల్పడుతున్న తప్ప దేశ ప్రయోజనాలకు, ప్రజా ప్రయోజనాలకు పట్టించుకోవట్లేదని చెప్పేసి ఇప్పటికే ఆరోపణల నేపథ్యంలో ఆందోళన కూడా చేసేటువంటి పరిస్థితి నెలకొన్న నేపథ్యంలోనే మరోవైపు పాక్ ఆర్మీ చీఫ్ మాత్రం మన దేశంతో యుద్ధం చేసేందుకే ప్రయత్నిస్తున్నారు. ఆ అడుగులు అటే వేస్తున్నారు. చొరబాట్లకు, తర్వాత కాల్పులకు, కవ్వింపు చర్యలు పాల్పడేందుకు కూడా ఆయన వ్యూహాలు చేసినట్లు మనకు తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే అటు ఆ దేశం మన యుద్ధం ఒకవేళ భారత్ కనుక వారి మీద యుద్ధం చేస్తే ఖచ్చితంగా తట్టుకోలేమని చెప్పేసి వారు ఇప్పటికీ ఒక అంచనాకు వచ్చిన నేపథ్యంలో ఆ దేశ ప్రధాని ఇతర దేశాల మద్దతు కూడగట్టే ప్రయత్నం చేస్తారు. మరోవైపు భారతదేశానికి కూడా ప్రపంచ దేశాల మద్దతు ఇప్పటికే లభిస్తుంది. ఉగ్రదాడిని ఖచ్చితంగా అణిచివేయాలి. దీనికి సంబంధించి అటు అమెరికా, జపాన్ దేశాలు కూడా ఉగ్రదాడి అణిచేసేందుకు, ఉగ్రవాదుల అంతం చేసేందుకు తాము కూడా భారత్ సహకరిస్తామని చెప్పి నేపథ్యంలోనే అగ్రదేశాలు కూడా మనకు సపోర్ట్ చేసే నేపథ్యంలో వారు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. కానీ పాక్ ఆర్మీ చీఫ్ మాత్రం మనతో యుద్ధం చేసేందుకే ప్రయత్నిస్తారు. ఆ దేశం పౌరులు, ఆ దేశ ప్రజలు తిరుగుబాటు చేసే ప్రయత్నాలు చేస్తున్నా కానీ పాక్ సైన్యాన్ని ఒకవైపు ఆ దేశ పాక్ తాలిబాన్లు, అదేవిధంగా బెల్చిస్తాన్ ఆర్మీ ఊచకోతలు కోస్తున్నా దాన్ని అదుపు చేయలేని పరిస్థితిలో ఉన్న పాక్ ఆర్మీ చీఫ్ మన దేశంతో యుద్ధం చేసిన ప్రయత్నిస్తే మాత్రం సర్వత్రా ఆయన మీద విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. శ్రీదేవి. రైట్ రాజేందర్, థ్యాంక్ యూ.